హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అనేది మనమైతే తెలుసుకుందాం. నిన్న అలాగే ఈరోజు చాలా మూవీస్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. దగ్గర చూసుకుంటే 20 మూవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఓటీటీ లిస్టులో. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ నుంచి కూడా తెలుగులోకి డబ్ అయితే చేశారు. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది వీలైతే గనక ఈ వీడియో చివరి వరకు చూస్తే గనక ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. అంతేకాకుండా మీరు ఏ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ మూవీ ఈ లిస్ట్లో ఉందా లేదా అన్నది కూడా క్లియర్గా తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. నంబర్ 1 తెలుగు మూవీ అయిన మట్కా. ఈ మూవీ నవంబర్ 15న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 5 అంటే నిన్నటి నుంచి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థియేటర్లో కొద్ది వరకు మిక్సింగ్ టాక్ అయితే తెచ్చుకుంది. చూడాలి అని అనుకుంటే ఒకసారి ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో చూడొచ్చు ఈ మట్కా మూవీ. నంబర్ 2 తమిళ్ మూవీ అయిన అమ్రాన్. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లో రిలీజ్ అయ్యి ప్రతి ఒక్క లాంగ్వేజ్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 5 నిన్నటి నుంచి నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి, అలాగే థియేటర్లో ఈ మూవీ ఎవరైతే చూడలేదో ఒకసారి నెట్ఫ్లిక్స్లో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. నంబర్ 3 తమిళ్ మూవీ అయిన కంగువ. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఈ మూవీ అఫీషియల్ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయితే అవ్వట్లేదు. ఫ్రీ వెబ్సైట్లో మాత్రమే లీక్ అవడం అయితే జరిగింది. హెచ్డి ప్రింట్ తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఈ మూవీ అఫీషియల్గా చూసుకుంటే కనుక ఇంకొక 2 వీక్స్ తర్వాత అయితే అంటే డేట్ అయితే వస్తుంది. ఇప్పటిదాకా ఎలాంటి డేట్ అయితే రాలేదు. ఇంకొక 2 వీక్స్ తర్వాత ప్రైమ్ వీడియోలో లేకపోతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ మూవీ ఎవరైతే థియేటర్లో చూడలేదో ఫ్రీ వెబ్సైట్లో అవైలబుల్గా అయితే ఉంది. హెచ్డి ప్రింట్లో తెలుగులో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 4 హాలీవుడ్ అండ్ యానిమేషన్ మూవీ అయిన దట్ క్రిస్మస్. ఈ మూవీ నవంబర్ 19న ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే చేస్తూ ఉండేవారు నెట్ఫ్లిక్స్లో. మరలా దీనికి ఒక 3 లాంగ్వేజెస్ యాడ్ చేసి నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. ఈ మూవీ యానిమేషన్ మూవీ. క్రిస్మస్ ముందుగా అంటే ఎలాంటి ఫెస్టివల్ జరుగుతూ ఉంటాయి, ఎలాంటి సెలబ్రేషన్ చేసుకుంటారనే కాన్సెప్ట్ మీద ఈ యానిమేషన్ స్టోరీ అయితే రావడం జరిగింది. చిన్నపిల్లలకైతే చాలా వరకు అయితే నచ్చుతుంది. అంతేకాకుండా పెద్దవారు కూడా చూడాలి అనుకుంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 5 హాలీవుడ్ మూవీ అయిన బ్యాంగ్ బ్యాంగ్ బెట్టి. ఈ మూవీ లాస్ట్ ఇయర్ అంటే 2023లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 5 అంటే నిన్నటి నుంచి యూట్యూబ్లో అలాగే ఫ్రీ వెబ్సైట్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్. ఎక్కువగా యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో లేకపోతే ఫ్రీ వెబ్సైట్లో తెలుగు ఆడియోలో ఫ్రీగానే మీరు ఈ మూవీ చూసేవచ్చు. నెంబర్ 6 హాలీవుడ్ మూవీ అయిన ఎంబర్ అలర్ట్. ఈ మూవీ డిసెంబర్ 5 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో 7 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్. కాకపోతే భయ్య ప్రైమ్ వీడియోలో రెంటెడ్కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 149 రూపీస్ పెట్టి చూడాల్సి వస్తుంది. అలాగే ఈ మూవీ మీరు ఫ్రీగా చూడాలనుకుంటే ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది తెలుగు ఆడియోలో. యాక్షన్ అండ్ హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రీ వెబ్సైట్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 7 హాలీవుడ్ మూవీ అయిన అఫ్రైడ్. ఈ మూవీ ఆగస్టు 20న ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 6 అంటే ఈ రోజు నుంచే ప్రైమ్ వీడియోలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. కాకపోతే ఈ మూవీ కూడా మీరు చూడాలి అని అనుకుంటే మాత్రం డబ్బులు పెట్టి చూడాలి భయ్య. 149 రూపీస్ అయితే రెంటెడ్కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ మీరు ఫ్రీగా చూడాలి అని అనుకుంటే ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది ఈ మూవీ. ఈ మూవీ హారర్ అండ్ థ్రిల్లర్. ఎక్కువగా హారర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ అంతేకాకుండా ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ఫ్రీ వెబ్సైట్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 8 హిందీ వెబ్ సిరీస్ అయిన తనవ్ సీజన్ 2. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే సోనీ లివ్లో డిసెంబర్ 6 అంటే ఈ రోజు నుంచే 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. సీజన్ 1 చూసుకుంటే కనుక 2022లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. దానికి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సీజన్ 2లో చూసుకుంటే కనుక టోటల్గా 6 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మాత్రం యావరేజ్ డ్యూరేషన్ ఉంది. ఎక్కువగా వెబ్ సిరీస్ ఇష్టపడేవారు అలాగే థ్రిల్లర్ అండ్ క్రైమ్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి.
సోనీ లీవ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 9 హాలీవుడ్ మూవీ అయిన పారాడైక్స్ ఎఫెక్ట్స్. ఈ మూవీ అక్టోబర్ 19న ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 6 అంటే ఈ రోజు నుంచే ల్యాండ్స్గేట్ ప్లే ఓటీటీలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ అలాగే ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒక్కసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ల్యాండ్స్గేట్ ప్లే ఓటీటీలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 10 కొరియన్ వెబ్ సిరీస్ అయిన 10 మాస్టర్. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 5 అంటే నిన్నటి నుంచి ఈటీవిన్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 20 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. 20 ఎపిసోడ్స్ అంటే ఎవరు చూస్తారో నాకైతే తెలియదు భయ్య, జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. చూడాలి అనుకుంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి థ్రిల్లర్ అండ్ క్రైమ్. ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ చూడాలని చాలా మందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, కానీ తెలుగు ఆడియోలో అవైలబుల్గా అయితే ఉండదు. ఫ్రీగా ఉంటే కనుక ఈ వెబ్ సిరీస్ ఈటీవీలో తెలుగు ఆడియోలో మీరు చూసేయవచ్చు. నంబర్ 11 హాలీవుడ్ మూవీ అయిన లక్కీ హార్ట్స్. కానీ ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య, లాస్ట్ ఇయర్ 2023లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 5 అంటే నిన్నటి నుంచి అమెజాన్ మినీ టీవీలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ మీరు చూడాలి అనుకుంటే ఫ్రీగానే చూడొచ్చు, ఎలాంటి డబ్బులు కట్టడం అవసరం లేదు, అలాగే సబ్స్క్రిప్షన్ కూడా అవసరం లేదు. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ డ్రామా. ఎక్కువగా థ్రిల్లర్ మూవీస్ అలాగే డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే అమెజాన్ మినీ టీవీలో ఈ మూవీ మీరు ఫ్రీగానే తెలుగు ఆడియోలో చూసేయవచ్చు. నంబర్ 12 హాలీవుడ్ మూవీ అయిన ఏ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లవ్ ఇంట్రెస్ట్. ఈ మూవీ డిసెంబర్ 5 అంటే నిన్నటి నుంచి అమెజాన్ మినీ టీవీలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ కూడా మీరు ఫ్రీగానే అమెజాన్ మినీ టీవీలో తెలుగు ఆడియోలో చూడొచ్చు. ఈ మూవీ డ్రామా అండ్ రొమాంటిక్ మూవీ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. సో వారు మాత్రం ఈ మూవీ అమెజాన్ మినీ టీవీలో తెలుగు ఆడియోలో చూసేయవచ్చు ఫ్రీగానే. నంబర్ 13 హాలీవుడ్ మూవీ అయిన లవ్ అట్ ది బూట్ క్యాంప్. ఈ మూవీ సెప్టెంబర్ 12న ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి మరలా ఈ మూవీ డిసెంబర్ 5 అంటే నిన్నటి నుంచి అమెజాన్ మినీ టీవీలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. మీరు ఈ మూవీ చూడాలి అని అనుకుంటే అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే తెలుగు ఆడియోలో చూడొచ్చు. ఈ మూవీ డ్రామా అండ్ కామెడీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 14 హాలీవుడ్ మూవీ అయిన బ్లాక్ డోవ్స్. ఈ మూవీ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 5 అంటే నిన్నటి నుంచి 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్. ఎక్కువగా థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు మన తెలుగు ఆడియన్స్. సో వారు మాత్రం ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 15 హాలీవుడ్ మూవీ అయిన డోంట్ టర్న్ అవుట్ ది లైట్. ఈ మూవీ ఇప్పటిది కాదు, 2023లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 6 అంటే ఈ రోజు నుంచి ఫ్రీ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. యాక్చువల్లీ నేను అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందని చాలా వరకు సెర్చ్ అయితే చేశాను, కానీ నాకు ఎక్కడైతే దొరకలేదు. అందుకే ఫ్రీ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అవుతుందని మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చూడాలి అని అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మూవీ హారర్ అండ్ థ్రిల్లర్. ఎక్కువగా హారర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు తెలుగు ఆడియన్స్. సో వాళ్ళు ఒకసారి ఫ్రీ వెబ్సైట్లో ఈ మూవీ కోసం సెర్చ్ చేయండి, తెలుగు ఆడియోలో దొరుకుతుంది. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు ఆడియోలోనే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ. నంబర్ 16 హిందీ మూవీ అయిన మందిరా. ఈ మూవీ నవంబర్ 22న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 5 అంటే నిన్నటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీలో సన్నీ లియోన్ గారైతే ఓ మెయిన్ క్యారెక్టర్లో నటించడం అయితే జరిగింది. ఈ మూవీ హారర్ అండ్ కామెడీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నా, అలాగే సన్నీ లియోన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒక్కసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. నంబర్ 17 తెలుగు మూవీ అయిన నరుడి బతుకు నటన. ఈ మూవీ అక్టోబర్ 25న థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 6 అంటే ఈ రోజు నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ వచ్చేసి భయ్య డ్రామా. ఎక్కువగా డ్రామా స్టోరీస్ ఇష్టపడుతూ ఉంటారు తెలుగు ఆడియన్స్. సో ఒకసారి చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో ఈ మూవీ మీరు చూసేయవచ్చు. నంబర్ 18 హిందీ మూవీ అయిన జిగ్రా.
ఈ మూవీ అక్టోబర్ 10న ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అక్కడ మాత్రం మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 6 అంటే ఈ రోజు నుంచే నెట్ఫ్లిక్స్లో 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్. ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ అని చెప్పుకోవచ్చు. ఆలియా భట్ గారైతే మెయిన్ క్యారెక్టర్లో నటించారు. హిందీలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్కి కూడా నచ్చేలాగైతే ఉంటుంది. అంతేకాకుండా ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా యాక్షన్ సీన్స్ ఉన్నాయని కూడా ఒక టాక్ అయితే వచ్చింది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 19 తమిళ్ మూవీ అయిన సార్. ఈ మూవీ అక్టోబర్ 18న ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ధనుష్ గారి మూవీ అయితే కాదు భయ్య, వేరో హీరో మూవీ. స్టోరీ లైన్ చూసుకుంటే కనుక యాజ్ ఇట్ ఈస్ అయితే స్కూల్ మీదనైతే రన్ అవుతూ ఉంటుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 6 అంటే ఈ రోజు నుంచే ప్రైమ్ వీడియోలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. తమిళ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి వీలైతే కనుక ఒకసారి ఈ సార్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు వాడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్. ఇంక ఇలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్, అలాగే ప్రజెంట్ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారు అని అనుకున్నా కూడా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరలా మనం నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.